పిల్లలతో మాట్లాడి అలవాటైంది సార్. అంటే పిల్లలు ఎక్కువ మాట్లాడుతున్నారా? 4 పిల్లలు సార్. తలో మాట మాట్లాడినా 4 మాటలు అవుతాయి. ఆ 4 మాటలకి సమాధానం చెప్పాలంటే నేను ఇంకో 4 మాటలు మాట్లాడాలి కదా. మీకు పెళ్ళయిందా? పిల్లలున్నారా? నేనంటున్నది ఈ ఇంట్లో పిల్లల గురించి సార్. సరే, నేను ఇదివరకు మిమ్మల్ని ఏమని పిలిచేవాడిని? అందరూ ఉన్నప్పుడు మిస్సమ్మ అని, ఎవరు లేనప్పుడు భాగ్య అని పిలిచేవారు. అదేంటి, మన మధ్య అంత చనువు ఉందా? లేదు సార్, లేదు. భాగ్య అనేది నా పేరు సార్, మిస్సమ్మ అనేది నా ముద్దు పేరు. అంటే నలుగురు ఉన్నప్పుడు మిస్సమ్మ అని, ఎవరు లేనప్పుడు భాగ్య అని అసలు పేరుతో పిలిచేవారు అని చెప్తున్నాను. సరే సరే, ఈ పేర్ల గొడవ నాకెందుకు, మీరు వెళ్ళండి, నేను సర్దేసి వస్తాను. అలా ఎగసే అలలా పడే కురులతో పడేసినావా, అవే చిలిపి కనులా, అదే మెరుపు మరలా, ఇది కల కదా. సారీ సారీ. కాదు, నేనే సారీ. ఇట్స్ ఓకే. నాట్ ఓకే. ఇంకేం కావాలి? ఒక్కసారి తలలు ఢీ కొట్టుకుంటే కొమ్ములు వస్తాయంట సార్. అందుకని మనం మళ్ళీ తల ఢీ కొట్టుకోవాలి. నేను ఇలాంటివి నమ్మేవాడినా? నేను నమ్ముతాను, ప్లీజ్. ఓకే. సార్ భోజనానికి రండి సార్, టైం అవుతుంది. సారీ సార్, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను. ఆగ్రాతోడు, ఇక్కడేం జరగలేదు. ఏం జరిగినా నాకు ఓకే సార్. షడాప్. తను కేర్ టేకర్, నా వైఫ్ కాదు. అండర్స్టాండ్? ఓకే సార్. యు మే లీవ్. నేను వస్తాను, వెళ్ళండి. సార్ అది లీవ్ కాదు. ప్లీజ్.